కాంగ్రెస్ అధినాయకత్వం ఆ పార్టీ సీనియర్ ఎంపీ శశి థరూర్ మధ్య విభేదాలు మరింతగా తీవ్రమయ్యాయి. పాకిస్తాన్పై భారత్ దౌత్య యుద్ధానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దౌత్య యుద్ధానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్కు సంబంధం లేకుండా జరుగుతోంది. ఈ పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ శిబిరం నుంచి శశి థరూర్ త్వరలోనే బయటకు వస్తారనే సంకేతాలు అందుతున్నాయి. దాయాది దేశమైన పాకిస్తాన్పై దౌత్య యుద్ధానికి భారత్ సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ దేశాల మధ్య పాకిస్తాన్ తీరును ఎండగట్టడమే ఈ దౌత్య యుద్ధంలోని కీలక అంశం. ఇందులో భాగంగా భారతదేశానికి చెందిన ఎంపీలు ప్రతినిధి బృందాలుగా ప్రపంచ దేశాలకు వెళ్తారు. అయితే ఈ ప్రతినిధి బృందాలలో విపక్ష ఎంపీలకు కూడా నరేంద్ర మోడీ సర్కార్ చోటు కల్పించింది. మొత్తంగా చూస్తే ఈ ప్రతినిధి బృందాలకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహిస్తారు. ఇదొక విశేషం. బీజేపీ తరపున అనేక మంది ఎంపీలు ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అయిన శశి థరూర్కు కేంద్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించడం మరో విశేషం. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ప్రతినిధి బృందాలలో అకాడమేట్ చేయటానికి పేర్లు ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనికి స్పందించిన కాంగ్రెస్ హైకమాండ్ 4 పేర్లు రిఫర్ చేసింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ రిఫర్ చేసిన 4 పేర్లలో శశి థరూర్ పేరు లేకపోవటం అసలైన ట్విస్ట్. శశి థరూర్ జాతీయ రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. తిరువనంతపురం నుంచి 4 సార్లు లోక్సభకు ఎన్నికైన దౌత్యవేత్త కమ్ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం స్వంత పార్టీ కాంగ్రెస్కు ఆయన తలనొప్పిగా మారారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్ పార్లమెంటేరియన్ శశి థరూర్ ఎపిసోడ్ కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. దీనికి కారణం కొంతకాలం కిందట కేరళలోని ఎల్డీఎఫ్ సర్కారు గురించి శశి థరూర్ చేసిన అనేక వ్యాఖ్యలే. కేరళలో ప్రస్తుతం సిపిఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఇండియా కూటమిలో అటు సిపిఎం ఇటు కాంగ్రెస్ 2 భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అయినప్పటికీ కేరళలో సిపిఎంకు కాంగ్రెస్కు మధ్య ఆధిపత్య పోరు చాలా కాలంగా కొనసాగుతోంది. కిందటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ పై సిపిఎం సారథ్యంలో ఎల్డీఎఫ్ విజయం సాధించింది. కేరళలో మరోసారి అధికారంలోకి వచ్చింది. పినరయి విజయన్ మరోసారి కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ అయినప్పటికీ ఇటీవల పినరయి విజయన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను శశి థరూర్ ప్రశంసించారు. ఎల్డీఎఫ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కేరళ సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆయన కితాబిచ్చారు. శశి థరూర్ వివాదాస్పద వ్యాఖ్యల కథ అక్కడితో ఆగలేదు. ఢిల్లీ వరకు విస్తరించింది. ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని నెలల కిందట అమెరికాలో పర్యటించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్ పెద్దలు పెదవి విరిచారు. పాత మిత్రుడు డొనాల్డ్ ట్రంప్నకు శుభాకాంక్షలు చెప్పడానికే నరేంద్ర మోడీ అమెరికా వెళ్లారని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ అమెరికా పర్యటనతో భారతదేశానికి ఒరిగింది ఏమీ లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వం వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనను కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశి థరూర్ సమర్థించారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావటానికి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉపయోగపడుతుందని ఏకపక్షంగా ఆయన ఒక కామెంట్ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంటే సదరు పార్టీ ఎంపీ శశి థరూర్ అందుకు భిన్నమైన లైన్ తీసుకున్నారు. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇక
ఇక తాజాగా ట్రంప్ సలహా మేరకు పాకిస్తాన్పై భారత్ పూర్తి స్థాయి యుద్ధాన్ని ఆపివేసింది. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. యుద్ధం ఆపమని చెప్పడానికి ట్రంప్ ఎవరు అని కాంగ్రెస్ ప్రశ్నించింది. పనిలో పనిగా దివంగత ప్రధాని ఇందిరాను తెరమీదకు తీసుకువచ్చారు. 1971లో అమెరికా మాటను బేఖాతరు చేసి పాకిస్తాన్పై భారత సైన్యం యుద్ధం చేసిందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తు చేసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాత్రం నరేంద్ర మోడీ సర్కార్ను వెనకేసుకొచ్చారు. 1971 నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేరని క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో మోడీ సర్కార్కు నైతికంగా బలం పెరిగినట్లయింది.